కేసీఆర్ పోతూ పోతూ 8 లక్షల కోట్లు అప్పపెట్టిపోయిండు. సో నిజంగా కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన వల్ల, చేతగాని దద్దమ్మ పాలన వల్ల ఈరోజు తెలంగాణ అనేది ఎంత స్థాయికి దిగజారిందో అర్థమవుతా ఉంది. ఏది పడితే అది, ఏ దాన్ని కూడా వదలకుండా అన్ని పెండింగ్లో పెట్టుకుంటూ వచ్చిండు. లాస్ట్కు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వానికి ఇబ్బందికరం అవుతా ఉన్నది. కేసీఆర్ అనేటువంటి ఒక చాతగాని దద్దమ్మ, చాతగాని అజ్ఞాని పాలకుడు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఇబ్బడిగా కాళేశ్వరికి ఇష్టం వచ్చినట్టు, మిషన్ భైరకి ఇష్టం వచ్చినట్టు, మిషన్ కాకకి ఇష్టం వచ్చినట్టు, దళిత బంధుకి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది ఇష్టారీత ఖర్చు పెట్టడం ద్వారా ఒక అడ్డు అదుపు లేకుండా ఈరోజు అప్పుల పాలు చేసిపోయిండు కేసీఆర్. ఈరోజు పోయి ఫామ్ హౌస్లో లక్షల కోట్ల రూపాయలు దొబ్బి తిన్నటువంటి ఈ అయ్యా కొడుకులు, ఈ కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా ఈరోజు జల్సా చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజల్ని ముంచి ఈరోజు జల్సాలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఏమంటారు? మనం సిగ్గుండాలి కొంచెమైనా. ఒక బాధ్యత లేకుండా పాలన చేసిర్రు. ఒక క్రమశిక్షణ లేనటువంటి పాలన చేయడం వల్ల, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా చేయడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి దాపరించింది.